ఈ న్యూస్ బండి భగీరథ్ పోక్సో కేసులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఘటన జరిగిన రోజున మొత్తం 7 ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ఆ మిగతా 5 ఎవరు? ఆ అమ్మాయి, మైనర్ అమ్మాయి, భగీరథ్ కాకుండా ఇంకా 5, అంటే మొత్తంగా 7 వెళ్ళాలంట. సో దాంట్లో 2 కాకుండా ఇంకా 5 ఎవరు? ఆ 5 ఎవరిని దానిపైన మైనర్లు ఉన్నారా? ఎవరైనా మైనర్లు ఆ పార్టీకి వెళ్ళారా? దాంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారనే కోణాల్లో పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బండి భగీరథ్ ఫ్రెండ్స్ను ఇవాళ పోలీసులు మళ్ళీ విచారించే అవకాశం ఉంది. భగీరథ్ ఫ్రెండ్స్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. ఇవాళ మరో 2 ప్రాంతాల్లో సీన్ రికన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశం ఉంది. భగీరథ్ ఫోన్లో డేటా రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక భగీరథ్కు ఇవాల్టితో పోలీస్ కస్టడీ ముగుస్తోంది. భగీరథ్ని వరుసగా 2వ రోజు విచారించారు పోలీసులు. డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో విచారణ జరిగింది. బాధితురాలి స్టేట్మెంట్తో పాటు ఫామ్ హౌస్ సీన్ రికన్స్ట్రక్షన్లో దొరికినటువంటి ఆధారాలతో భగీరథ్ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సో సీన్ రికన్స్ట్రక్షన్లో భాగంగా బండి భగీరథ్ని అడిగినప్పుడు ఫామ్ హౌస్కి ఆ రోజు ఎంతమంది వెళ్ళారంటే 7 అని చెప్పేటువంటి సమాధానం బండి భగీరథ్ చెప్పుకొచ్చారు. మరి 7 ఎవరంటే భగీరథ్, మైనర్ అమ్మాయితో పాటుగా మిగిలిన 5 ఎవరు, ఎక్కడున్నారు, వారంతా వారిలో ఎవరైనా మైనర్ ఉన్నారా? ఇలా అనేక కొన్నాళ్ళ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అయితే యాజ్ ఆఫ్ నౌ 2 రోజుల కస్టడీ ముగిసింది. ఈరోజు 3 రోజు కస్టడీ ఉండబోతోంది. 3 రోజుల కస్టడీ కాబట్టి ఈరోజు చివరి రోజు కస్టడీ. సో ఈ రోజు భగీరథ్ ఫ్రెండ్స్ని కూడా విచారించే అవకాశం ఉంది. సో ఈ విచారణలో ఇంకా కీలక విషయాలు బయటపడబోతున్నాయి. సో ఫోన్ని మాత్రం రికవరీ చేయలేకపోతున్నారు. దానికోసం అనేక రకాల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. సో ఫోన్ రికవరీ చేసిన తర్వాత ఫోన్లో ఉన్నటువంటి అనేక డేటా ఇంకా బయటపడే అవకాశం కూడా ఉంది. సో రితిరాజ్ నేతృత్వంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది. అయితే ఈ విచారణలో బండి భగీరథ్ పలు ప్రశ్నలకి కొంత సంబంధం లేని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఎవరెవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎప్పుడు కలిసావు, ఏంటి అని అంటే ఆయన కొంత దాట వేస్తున్నట్టుగానే మనకున్న సోర్స్ ప్రకారం అర్థమవుతోంది. సో ఏదేం జరిగినా బండి భగీరథ్ 3 రోజుల కస్టడీ రోజు చివరి రోజు. మరి ఈ రోజు కస్టడీలో ఆయన పోలీసులు ఎదుట ఎటువంటి సమాధానాలు చెప్తారో చూడాలి. ఈరోజు మరొక 2 సీన్ రికన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా కస్టడీ పెంచమని పోలీసులు అడిగే అవకాశం కూడా ఉంది. అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి సాయంత్రానికల్లా సో మళ్ళీ కస్టడీ పెంచమని అడిగే అవకాశం ఉంది. అవసరమైతే కోర్టు మళ్ళీ కస్టడీ కనుక అనుమతిస్తే మరో 2-3 రోజుల పాటుగా పోలీసులు ఆయన విచారించడానికి సిద్ధమవుతున్నారు. సో అటు మొయినాబాద్ ఫామ్ హౌసే కాదు, గతంలో నానక్రామ్గూడలోని ఓ బిల్డింగ్ దగ్గర, తర్వాత ఉత్తర తెలంగాణలోని ఓ అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్లో కూడా ఒకసారి తన మైనర్ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు భగీరథ్ అనేది పొలిటికల్గా జరుగుతున్న చర్చ. మరి ఈ పొలిటికల్ చర్చకి పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టాలంటే డెఫినెట్గా అక్కడికి వెళ్ళి ఆ సీన్ రికన్స్ట్రక్షన్ కూడా చేయాల్సిందే. అక్కడికి కూడా పోలీసులు ఈరోజు వెళ్ళి సీన్ రికన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. 3వ రోజు విచారణ ముగియబోతున్న తరుణంలో బండి భగీరథ్ ఫ్రెండ్స్ని కూడా ఈరోజు విచారిస్తున్నారు కాబట్టి ఎటువంటి కీలక విషయాలు బయటపడతాయి. ఇంకా భగీరథ్ కేవలం ఈ అమ్మాయితోనే ఈ రకంగా పాల్పడ్డా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు? ఎందుకంటే గతంలో అటు మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి కేసు వాదిస్తున్న సమయంలో కోర్టులో బాధితురాల తరపున వాదాలు వినిపించినటువంటి పప్పు నాగేశ్వరరావు ఏమన్నారంటే ఇంకో 4 బాధితులు కూడా ఉన్నారు, త్వరలోనే బయటకు వస్తారని ఒక స్టేట్మెంట్ కూడా జడ్జి ఎదుట పాస్ చేశాడు. మరి ఇంకా 4 బాధితులు కూడా బయటపడతారా? అందుకే ఆయన ఫోన్ డేటా డిలీట్ చేసుకున్నాడా? ఈ ఫ్రెండ్స్ని విచారిస్తే ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయం బయటపడే అవకాశం ఉంది. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, సో 3 రోజుల కస్టడీ, ఈరోజు చివరి రోజు 3వ రోజు. సో ఇంకో 2 సీన్ రికన్స్ట్రక్షన్స్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం ఆ రోజు ఫామ్ హౌస్లో 7 ఉన్నారు మొత్తంగా. మిగిలినటువంటి 5 పోలీసులు రోజు విచారించే అవకాశం ఉంది. సో ఎప్పుడెప్పుడు ఏ రకంగా విచారించబోతున్నారు? వారికి ఎప్పటికైనా నోటీసులు సర్వ్ చేస్తారా? దీంట్లో ఇంకా ఎవరైనా మైనర్లు ఉండే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, ఇప్పటికైతే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, భగీరథ్ ఫ్రెండ్స్ కూడా. కానీ నిన్న ఫ్రెండ్స్ అయితే విచారణకు హాజరు అవ్వలేదు. మరి ఈ రోజు ఖచ్చితంగా 3వ రోజు, అది కూడా 3వ రోజు చివరి రోజు కావడంతో కూడా ఈ రోజు ఖచ్చితంగా హాజరు అవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా కూడా ఇటు బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అదే విధంగా వాళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళారా అనే కోణంలో కూడా నిన్న కొన్ని సమాచారాలు తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడికి కూడా వెళ్ళి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి నిన్న లాయర్లు కూడా రాకపోవడం అనేది విశేషంగా ఉంది. ఈ రోజు మాత్రం చివరి రోజు అవడంతో కూడా ఈ రోజు లాయర్ల సమక్షంలో
ఇటు రితిరాజు డీసీపీ రితిరాజు సమక్షంలో కూడా విచారణ కొనసాగబోతుంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇచ్చే వాంగ్మూలం ఏదైతే ఉంటుందో అది కూడా రికార్డ్ చేసే స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా ఫ్రెండ్స్ చెప్పిన ఆధారాల ప్రకారంగా కూడా మరి విచారణ అయితే కొనసాగించబోతున్నారు. అక్కడ అంటే వాళ్ళు ఏ ప్లేస్లలో కలిశారు, ఎక్కడ కలిశారు, లేకపోతే ఈ అమ్మాయి ఒక్కదాంతోనే కాకుండా ఇంకెవరితోటైనా పరిచయాలు ఉన్నాయా, వాళ్ళు ఒకవేళ ఉంటే ఎంత మందితో పరిచయాలు ఉన్నాయి ఏంటి అనే విషయాలలో కూడా మొత్తం కూడా విచారణ కొనసాగించబోతున్నారు. అవన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇంకొకటి బండి భగీరథ్ ఫోన్ మొత్తం కూడా డేటా అంతా కూడా బ్యాకప్ చేయడానికి కూడా ఇక్కడ డీసీపీ రితిరాజు అలాగే ఎస్ఓటి పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పోలీసుల ఆధీనంలో ఉన్న ఫోన్ లో మొత్తం డిలీట్ చేసినటువంటి బ్యాకప్ అంతా కూడా మళ్ళీ తీయబోతున్నారు పోలీసులు. దాని ఆధారంగా కూడా మొత్తము బండి భగీరథ్ పట్ల మాత్రము చర్యలు చేపట్టబోతున్నారు అనేది తెలుస్తూ ఉంది. ఈ రోజు 3వ రోజు అవడంతో ఎటువంటి ఆధారాలు లభించబోతున్నాయి, మళ్ళీ కస్టడీకి కోరబోతున్నారా పేట్ బషీర్బాగ్ పోలీసులు, లేకపోతే రిమాండ్ కే తరలించబోతున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకొకటి మొదటి రోజు ఏదైతే ఉందో మొదటి రోజు ఫామ్ హౌస్ కి వెళ్ళిన తర్వాత ఇటు కుకట్పల్లి డీసీపీ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ విచారించినాక పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి తర్వాత చెంచల్గూడ జైలుకి అయితే ఇప్పటి వరకు మళ్ళీ తనని సిలిండర్ అయితే అక్కడ అప్పగించలేదు. కంటిన్యూగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లోనే పెట్టి బండి భగీరథని అయితే విచారిస్తూనే ఉన్నారు. ఇది చివరి రోజు కావడంతో మరి ఈ రోజు సాయంత్రము మళ్ళీ చెంచల్గూడ చెర్లపల్లి జైలుకైతే అప్పజెప్పబోతున్నారు. ఆ అప్పజెప్పే తరుణంలోనే కీలక ఆధారాలను సేకరించాలనే పనిలోనైతే ఇటు డీసీపీ రితిరాజు అలాగే ఎస్ఓటి పోలీసులు నిమగ్నమై ఉన్నారు అనుకోవచ్చు మనోజ్. రైట్, అంటే ఇప్పటి వరకు ఎంతమంది స్నేహితులు విచారించారు, లేకపోతే మొత్తానికి వాళ్ళు గైర్హాజరయ్యారా ఇప్పుడు 3 రోజుల విచారణలో? ఈ రోజు కనుక వాళ్ళు రాకపోతే అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కి వాళ్ళు ఆటంకం కలిగిస్తున్నారనో లేకుంటే సహకరించడం లేదో అని చెప్పి వాళ్ళపైన కూడా ఏమైనా కేసులు నమోదే అవకాశం ఉందా? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే పోలీసులు ఆల్రెడీ వాళ్ళకు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా నిన్న కూడా గైర్హాజరయ్యారు వాళ్ళు. అందుకే ఈ రోజు ఒకవేళ గనక వాళ్ళు విచారణకు సహకరించకపోతే, ఇక్కడికి రాకపోతే గనక వాళ్ళను ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేసే అవకాశం, అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. వాళ్ళపైన కేసు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 7 మంది ఫ్రెండ్స్ అయితే విచారించడం జరిగింది. ఇంకో 3 ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళను కూడా విచారించే నేపథ్యంలోనే వీళ్ళ స్టేట్మెంట్ ఆధారంగానే కూడా వాళ్ళ 3ని కూడా పిలిపించి విచారించే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు బండి భగీరథ్ డీసీపీ రితిరాజు సమక్షంలోనే ఒక్కొక్కరి పేరు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మనోజ్. నిర్మలా, అంటే సేమ్ టైం భగీరథ్ సహకరిస్తున్నాడా పోలీస్ విచారణకి? పోలీసు అడిగిన సమాధానం చెప్తున్నారా? ఫోన్ డేటా పైన రియాక్షన్ ఏంటి? సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో భగీరథ్ ఎటువంటి సమాధానాలు వస్తూ ఉన్నాయి? ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ లా ఉండబోతోంది మళ్ళీ. ఖచ్చితంగా సహకరించక తప్పదు కాబట్టి సహకరిస్తున్నట్టే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు భగీరథ్ అయితే ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికీ భగీరథ్ అయితే నేను నిర్దోషిని, నేను ఏ తప్పు చెయ్యలేదు, ఇద్దరి ప్రకారంగానే జరిగింది కాబట్టి నేను అన్ని ఆధారాలు కూడా మా లాయర్లు సేకరిస్తూ ఉన్నారు, అన్ని కూడా కోర్టులో సమర్పించబోతున్నారు. అప్పటి వరకు అయితే నా ఫోన్ లో ఉన్న డేటా మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు, అలాగే నా ఫ్రెండ్స్ ని కూడా విచారించవచ్చు అని చెప్పేసి ఫ్రెండ్స్ పేర్లు చెప్పడంతో కూడా ఫ్రెండ్స్ ని విచారణకైతే